అమరావతిలో మరోసారి భూముల వివాదం రాజుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం భూములను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సిఆర్డీఏ అధికారులు చర్యలు చేపట్టగా రైతులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు ధ్వంసం చేశారని, తమ అభ్యంతరాలు పట్టించుకోకుండా బలవంతంగా భూములు తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు రైతుల పక్షాన వైసీపీ రంగంలోకి దిగింది. రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు వైసీపీ నేతలు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు సిఆర్డీఏ అధికారులు రంగంలోకి దిగారు. భూములివ్వని రైతులకు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదంటూ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. అధికారులు పొలాల్లోకి రావడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. పంటలు ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అడ్డుకున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ భూములను చట్టవిరుద్ధంగా లాక్కుంటున్నారని రైతులు మండిపడ్డారు. కోర్టుల్లో కేసులు ఉన్న భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. చాలా తక్కువ పరిహారం ప్రకటిస్తున్నారని ఆరోపించారు. రైతులకు వైసీపీ నేతలు, వామపక్ష పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. భూములివ్వబోమని చెప్పినా ప్రభుత్వం వినడం లేదని మండిపడ్డారు. మహిళా రైతులను కూడా పోలీసులు ఈడ్చుకెళ్లడం అమానుషమని విమర్శించారు. అవసరమైతే కోర్టుల్లో కూడా రైతుల తరపున పోరాడతామని ప్రకటించారు. ఉండవల్లి ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. రైతుల అభిప్రాయాలను పట్టించుకోకుండా పోలీసు బలంతో భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమని మండిపడ్డారు. పంటలను ధ్వంసం చేసి రైతులను బలవంతంగా పొలాల నుంచి ఈడ్చి పారేయడం నిరంకుశ చర్య అని ఆరోపించారు. విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్న విలువైన భూములను తక్కువ పరిహారంతో తీసుకోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయని ప్రశ్నించారు. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమి కూడా తీసుకోవద్దని, ధ్వంసమైన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు హక్కుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే పార్టీ తరపున న్యాయ సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులను మోహరించి భూములను లాక్కోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు వైసీపీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మగదిక్కులేనటువంటి ఆ ఇంట్లో ఇవాళ వందల మంది పోలీసులను పెట్టి బుల్డోజర్లతో, రెవెన్యూ అధికారులతో ఇవాళ ఆ భూమిని లాక్కుంటాం. ఆ ఉసురు తగలదాని అడుగుతున్నాను. నమ్ముకున్న వాళ్ళకి ఇంత ద్రోహం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దుశ్చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఖండిస్తున్నాం. ఆ రైతుల పక్షాన వారికి న్యాయపరమైనటువంటి సహాయాన్ని, ప్లేటర్లని వాళ్ళకి కావాలంటే కావాల్సిన ప్లేటర్ని అరేంజ్ చేయడానికి కానీ, న్యాయపరంగా కోర్టుల్లో వాదించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందనేది కూడా తెలియజేస్తాం. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుండగా భూములు కోల్పోతున్నామని చెబుతున్న రైతులు ఆందోళన బాటపట్టారు. రైతుల పక్షాన వైసీపీ ఉద్యమానికి సిద్ధమవుతుండగా భూముల స్వాధీనం, పరిహారం, రైతుల హక్కులపై రానున్న రోజుల్లో మరింత రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.